హాయ్ అండి. సాటర్డే నేను ఫాస్టింగ్ చేశాను అనమాట, లాస్ట్ సాటర్డే. సో ఆ రోజు కొంచెం నీరసంగా అనిపించి వెరైటీగా ఏం చేద్దామని చూస్తే యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే ఏదో జ్యూస్ కనిపించింది, మిల్క్ షేక్ లాగా. ఇంకా అందుకని ట్రై చేసేద్దామని నేనైతే స్టార్ట్ చేస్తాను. ఇంకా అన్నీ కాసేపు అయితే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. అన్ని బాక్స్లో పోసేసి చక్కగా పాలు పోసుకున్నాను. పాలు కాచినవా పచ్చివా అన్నది మీ ఇష్టం, ఆప్షనల్. చల్లగా ఉండేలా మాత్రం చూసుకుంది. అందులో మీ ఇంట్లో ఉన్నవి, దొరికినవి, పక్కింట్లో ఉన్నవి, ఎదురింట్లో ఉన్నవి అన్నీ తెచ్చుకుని డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. గుప్పడం ఇదైతే ఇద్దరికి వచ్చిందనమాట. సో వాల్నట్స్, కిస్మిస్ ఇంకా అలాంటివి ఉన్నవన్నీ వేసేసాను. నేను వేసేసాక ఇంకా చల్లగా ఉంటుందని ఐస్ క్యూబ్స్ కోసం వెతికాను, కానీ ఐస్ క్యూబ్స్ లేవన్నమాట మా ఫ్రిడ్జ్లో. అందుకని ఇంకా తెలివిగా ఈ డబ్బానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అన్నట్టు. నేను వేస్తూ ఉంటాను. అవి నానే లోపల మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు, ఆల్రెడీ బాక్స్ చల్లగా అయిపోయింది. అయినా కానీ ఒక అరగంట పెట్టి చక్కగా మళ్ళీ అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని అన్నీ పేస్ట్ వరకు చక్కగా మిక్సీ చేసేసుకుంటే చాలు. పైనుంచి మీరు కావాలంటే షాప్ డ్రై ఫ్రూట్స్ చేసుకోలేదు. నేను ఇంకా షుగర్ యాడ్ చేయలేదు. హెల్తీ మిల్క్ షేక్ అనుకున్నప్పుడు మళ్ళీ షుగర్ యాడ్ చేసి దాని హెల్త్ని ఎందుకు పాడు చేయాలి చెప్పండి. అందుకని నేనైతే షుగర్ యాడ్ చేయలేదు. మీకు కూడా యాడ్ చేయాల్సిన అవసరం అయితే రాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం వేసిన డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం అవన్నీ కూడా స్వీట్గానే ఉంటాయి కాబట్టి. అండ్ పైనుంచి ఒక చాప్డ్ బనానా వేసుకోండి. ఇది కూడా ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ అయ్యాక అలాగైనా వేసుకోవచ్చు, లేకపోతే నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇంకా నాకు అంత ఓపిక లేదు కాబట్టి, ఆల్రెడీ నీరసంగా ఉందని. ఇంక ఇదైతే టేస్ట్ అయితే బాగుంది నిజంగానే. బయట ఇదే కనుక తీసుకుంటే ఒక 200 వరకు, 150-200 వరకు బిల్ అయితే వేస్తాడు. మనం ఇంట్లో కాబట్టి చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.